చంద్రబాబు పర్యటన అధికారికంగా ఖరారు కాకముందే అత్యుత్సాహం ప్రదర్శించారు మున్సిపల్ అధికారులు. కౌన్సిల్ని అత్యవసరంగా సమావేశపరిచి ప్రజలు పన్నులు చెల్లించిన 1.20 కోట్లను మంజూరు చేయించుకుని హడావిడిగా పనులు ప్రారంభించారు. చివరికి సీఎం పర్యటన రద్దు కావడంతో ఈ ప్రజాధనం వృధా అయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కౌన్సిలర్లు. నంద్యాల పట్టణ శివారులోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 19న నిర్వహిస్తామని నెల క్రితం మున్సిపల్ అధికారులు ప్రచారం చేసి ఏర్పాట్లను ప్రారంభించారు. దీనిపై మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజాకుమారి ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం చంద్రబాబు పర్యటన నిధుల కోసం ఈ నెల 2వ తేదీన అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు జనరల్ ఫండ్స్ కేటాయించడాన్ని వ్యతిరేకించిన చైర్పర్సన్ మాబునిసా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో డంపింగ్ యార్డ్లో సుందరీకరణ, తొలగింపు పనులు చేపట్టారు. సీఎం పర్యటన రద్దు కావడంతో ప్రజలు పనుల పేరిటన చెల్లించిన 1,20,00,000 నిధులు వృధా అయ్యాయి. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నప్పటికీ 100 కోట్ల అప్పుల భారం ఉన్న మున్సిపాలిటీపై 20 లక్షలు ఆర్థిక భారం మోపడం ఏమిటి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కౌన్సిలింగ్ అధికారులను నిలదీయడానికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సిద్దమవుతున్నారు. సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి విదేశాలకెళ్లడంతో నంద్యాల పర్యటన రద్దయింది. అయితే సీఎం చంద్రబాబు ప్రతి బర్త్డే వేడుకలకు విదేశాలకెళ్లడం మామూలే అని, ఇది తెలిసి మున్సిపల్ అధికారులు సీఎం పర్యటన ప్రచారం చేసి నిధులు వృధా చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. సీఎం గారు మన నంద్యాలకు ఇచ్చేయడం మన కౌన్సిల్ తరపు నుంచి ముందుగా స్వాగతం పలుకుతున్నాం అధ్యక్ష. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థితిగతులు గమనించి ఇక్కడ డెవలప్మెంట్ కోసము పాటుపడితే మనకు కూడా చాలా సంతోషమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ ఫండ్ ద్వారా సుమారుగా 1,40,00,000 రూపాయలు ఖర్చు అనేది సైన్ బోర్డ్స్ ఇంకా పెయింటింగ్ అధ్యక్ష. దాదాపుగా మనము చాలా సార్లు చేపించాము కూడా అధ్యక్ష. అది గత 6 months ముందే చేపించాము. సో ఈ 2 సబ్జెక్ట్స్ మినహాయింపు మిగతావి 11 సబ్జెక్ట్స్ మనకు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. సో దయచేసి ఈ 2 దేశం మీద ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. నేను ఎన్నోసార్లు వాటి గురించి అయినా ఏ రోజు కంపెనీకి ఇవ్వగల వచ్చిన చాలా ఇబ్బంది అట్లాగా వస్తున్నాడు 2 కోట్ల పని చేపించారు అధ్యక్ష. గుర్తుకొస్తారు బాగుంటది కదా. నంద్యాల డెవలప్మెంట్ కలవట్టే తప్పులు అంటారు ఆఫీసర్లు. 3 కోట్లు సచివాలయం ఒకటే ప్రభుత్వం మారేది అధ్యక్ష. సిగ్గుతారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రికి నంద్యాలకు వస్తుంటే స్వాగతం పలకడానికి మీరు ఫండ్ గురించి ఆలోచిస్తారని సిగ్గుతారు అధ్యక్ష. చాలా సిగ్గుతారు. ఒక్క నిమిషం అండి. నేను టైం పట్టింది మీకు. సిగ్గు చేయటం అని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. మేము 50 లక్షలు ఇస్తాం, మీరు కోట్లు అష్యూరెన్స్ ఇవ్వండి మాకు. కౌన్సిల్ కన్విన్స్ చేయండి. 90 లక్షలు శాంక్షన్ చేసినారు. వ్యతిరేకిస్తుంటే అసలే శాంక్షన్ చేయరు, ఏ మాత్రం శాంక్షన్ చేయరు. 90 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేసినారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి 18 సార్లు కాంగ్రెస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు అప్పుడు ఓట్ల గురించి ఖర్చు గురించి ఎప్పుడెందుకు ఆలోచించలేదు. దయచేసి పెద్దలందరూ ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇష్యూ ఏంటంటేనండి, ఇక్కడ దయచేసి కూర్చోండి. మనం చర్చను ఇంకో రకంగా పోవడం. అట్లాగా
అయినప్పుడు చూద్దామని చెప్తున్నారు. సహకరించాల్సిందిగా అవమానం చేతికి పెట్టారు. మనకు ఆల్రెడీ స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు కానీ ఏదైతే నిధులు కానీ కేటాయిస్తామని చెప్పారో అది కానీ ఒకసారి మీరు కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకురావాలి. మీ అభిప్రాయాలు వినిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ నంద్యాల బ్యూటిఫికేషన్ మరియు ఏదైతే డంప్ యార్డ్ ఇవన్నీ ఏదైతే మనము చేయాలనుకుంటున్నామో అన్ని చేయడానికి మున్సిపాలిటీకి ఎలాంటి ఖర్చులు వస్తాయి అవన్నీ ఆలోచించడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు 11 అంశాలు చెప్పారో దాంట్లో మనకు 20 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ కి, టాయిలెట్స్ కి, మీరు అవి కానీ గమనించాలి. అన్ని ఉన్నాయి. 20 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ కి ఇలా ఉన్నాయి. నేనేమంటున్నానంటే అధికారులు ఇవన్నీ ఒక స్మాల్ సబ్మిషన్ అధ్యక్ష. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.